నమస్తే అండి. మనము ఒకప్పుడు పడుకుంటే మనకి శరీరానికి రెస్ట్ దొరికేది, మనం పడుకుంటే ఒకప్పుడు. కానీ ఇప్పుడు పడుకుంటే మా ఫోన్కి రెస్ట్ దొరుకుతుంది. ఏమంటారు? ఫోన్ వాడండి, కానీ లిమిట్గా వాడండి. అందరూ ఫోను ఎగపడి ఆన్లైన్, రాత్రి నిద్ర మానుకుని ఆన్లైన్లో ఉంటున్నాడు. నిద్రకి తక్కువ అవుతున్నాడు. ఈ ఫోన్ వచ్చేందుకు నిద్రకి మాత్రం తక్కువ అవుతుంది. 2కి 3 గంటలకు పడుకుంటున్నాడు. ఫోన్కి రెస్ట్ ఇవ్వండి, లిమిట్గా వాడండి. ఏమంటాడు? అంతే కదా. సర్వజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ఫోన్కి బానిస అవ్వకండి, లిమిట్గా వాడండి, జాగ్రత్తగా వాడండి, లూజ్గా వాడండి. అతి అవసరంగా ఉంటేనే వాడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. వాతావరణం చాలా మారింది. ఈ క్లైమేట్తో జలుబులు, రొంపలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా హాట్ వాటర్ తాగండి, వేడివేడిగా తినండి. చల్లని పదార్థాలు, బయట జంక్ ఫుడ్, స్నాక్స్ అవన్నీ తగ్గించండి. వాతావరణం మారింది కాబట్టి ఎక్కువగా వేడివేడిగా తినండి. ఇంట్లోనే ఫుడ్డే తినండి. వాతావరణం మారింది, జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా ఫ్రెండ్స్? ఏమంటారు? అలాగే ఎంత వీలంత వరకు వేడివేడిగా తినండి. ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రత పాటిద్దాం. అలాగే బయట ఉన్న వస్తువులు, మురికి నీరు, కొబ్బరి బొండాలు అవన్నీ బయట శుభ్రపరచుకోండి. ఏమంటారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. చాలామంది అంటారు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమంటారు. కానీ అలా కాదు. ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోతే 1000 అబద్ధాలు ఆడి కలపండి. ఎందుకన్నారంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారు. కానీ యథార్థ సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి ఒంట్లో బాగోదన్నమాట. సంథింగ్ ఏదో జరిగింది. చివరి దశలోనే ఉంటాను. ఎవరో చెప్పారు నాకు, పెళ్లి చేస్తే అన్నీ చదువుకుంటాయని. కానీ పెళ్లి చేస్తే అన్నీ బాగున్నాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఆ రోగం బయటపడింది. చివరి దశలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు తర్వాత ప్రెగ్నెంట్ కూడా. ఇప్పుడు ఎవరికి నష్టం? చివరి దశలో ఉంది. పెళ్లి చేసి అన్ని చదువుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి పాప అన్నది అయిపోయింది. అసలు ఏ పరిస్థితి. అందుకే 1000 అబద్ధాలు పెళ్లి ఆడుకోండి. విడిపోతే కలపాలి. నమస్తే అండి. నిన్న అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి జరిగిందండి. నడివేణుకోని దగ్గర సాయిబాబా రకరకాల పళ్ళు, వెజిటేబుల్స్ అలంకరణ చేశారండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. చాలా అంగరంగ వైభవంగా చేశారు గురు పౌర్ణమి రోజు. నిన్న ఆ సాయిబాబా దీవెనలు అందరికీ ఉండాలని, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నడివేణుకోని దగ్గర ఆర్చ్ దగ్గర అండి. ఆ పక్కన మసీదు కూడా ఉంటుంది. అలా వెళితే సాయిబాబా గుడి ఉంటుందండి. చాలా గత 34 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా చేస్తున్నానండి. అందరూ దర్శించుకోండి. ఆ సాయిబాబా దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సద్గురు సాయిబాబాకి జై. అందరికీ నమస్కారం అండి. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఆ సాయిబాబా ఆశీర్వాదాలు మీకు అందరికీ ఉండాలని, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇది రైల్వే స్టేషన్ దగ్గర అండి, సాయిబాబా మందిరం అండి. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ గురు పౌర్ణిమ చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. అందరూ దర్శించుకోండి. సాయిబాబా దీవెనలు అందరికీ ఉండాలని, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అఖిలాండ బ్రహ్మాండ నాయక మహారాజ్కి జై. ఆ సాయిబాబా దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గురుదత్తకి జై. హాయ్ సార్,
ఈరోజు వైజాగ్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రిన్సిపల్ సారు రాజాజీ సార్ ఈరోజు పుట్టినరోజు. చాలా ఆత్మీయతగా పలకరించే మనసు, కల్మషం లేని మనసు, ఆత్మీయతగా పలకరించే మనసు. అలా మా రాజాజీ సార్ ఈరోజు పుట్టినరోజు. సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్తే మంచిగా మారి పేరుగా చేతులెత్తి నమస్కారం చేసుకునే విధంగా ఎప్పుడు ఇలాగే ఉండాలని, ప్రకృతిలో అందమైన మీ మనసు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ పేరు చెప్తే సర్వలోక ప్రజలందరూ సంతోషంగా మీ పేరు చెప్తే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులకి ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజాజీ RAJAJ రాజాజీ. ఆర్ అంటే లౌక్యం, ఏ అంటే ఆత్మీయతతో పలకరించే మనసు, ఆర్ రూపమైన అందమైన రూపం, ఏ ఆత్మీయత పలకరించే మనసు, జెన్యున్ ఆఫ్ రుమర్ ఆఫ్ హ్యూమనిటీ ఆఫ్ వైజాగ్ ఆఫ్ కింగ్, ఇన్నోసెంట్ ఆత్మీయతగా పలకరించే మనసు. ఎప్పుడు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని, మీలాంటి ఆశీర్వాదాలు కూడా ఈ సుబ్బు మీ విద్యార్థికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరు ఇంకా ఎలాంటి పుట్టినరోజులకి ఎన్నో చెప్పుకోవాలని, అలాగే మీరు చేసే వృత్తి పనులు కూడా ఆ దేవుని కృపా కటాక్షము, ఎంతోమంది విద్యార్థులు కూడా సరస్వతి కటాక్షము మీరు అందించాలని, ఎంతో విద్యార్థులు కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మీలాంటి ఆశీర్వాదాలు కూడా ఈ సుబ్బుకి ఎప్పుడూ ఉండాలని పాదాలు నమస్కారం నుంచి వేడుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే సార్. మీ సుబ్రహ్మణ్యం, మీ ఆత్మీయత పలకరించే మీ శ్రేయోభిలాషి.